యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? మా బామ్మ దగ్గర ఉంటాను. హే, మా మమ్మీ వచ్చేసింది. బాయ్ బాయ్. హాయ్ మమ్మీ. రావే, డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. వెళ్దామా? నీకు ఈ కొడుకు ఎక్కడిది? వర్షం వస్తుందని మా స్కూల్ ఎర్లీగానే వదిలేశారు. ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. అవునా? పాపం ఎవరో పడేస్తున్నట్టున్నారు. ఇవి చూడు, రెండు సేమ్గా ఉన్నాయి. అవి ఫ్రెండ్షిప్ కార్డ్స్ అమ్మా, అలాగే ఉంటాయి. ఇందాక ఇక్కడ నిలబడినప్పుడు పడిపోయి ఉంటాయి. అంటే ఇవి మామూలు కార్డ్స్ కావా? కాదమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడానికి ఒకరికి ఒకరు ఈ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళ మధ్య అపార్థాలు వస్తే ఈ కార్డ్స్లో రాసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అవి చదివి వాళ్ళ మధ్య అపార్థాలు తొలగించుకుని మళ్ళీ వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. రవి, రవి ఏడి? నచ్చాయా? నీకొకటి, నాకొకటి. వర్షం రావాలంటే మబ్బులు రావాలి, సంధి రావాలంటే రవి రావాలి. హాయ్. ఆ డ్రాపింగ్ ఛాన్స్ ఏదో మాకివ్వచ్చుగా. చంటిగాడు ఆల్రెడీ చూసాడు. రే ఫోన్ రా అన్నా. డ్రాప్ క్యాన్సిల్గా వచ్చేస్తామన్నా. కామెంట్స్ ఏమైనా చేశారా? వీధి కుక్కలు వాళ్ళ గురించి మనకెందుకు? అది కాదు సంజయ్. ప్లీజ్ వదిలే. ఓకే. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుందేమో. రెగ్యులర్గా నీ ప్రోగ్రామ్ అదే కదరా,
ఇవాళ కూడా ఆగలేవా? 2 minutes బంటి. హాయ్ ప్రియా, చెప్పు. రూపా, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఊరు వెళ్ళిపోతున్నారా? ఒక మాట కూడా చెప్పలేదు. అవును, డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ తీసుకుని వెళ్తున్నాను. మీ ఊరు అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటావే, రవి, సంధ్య, బంటి అని. అవురేనా? అవును ప్రియా, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని కలవబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అమ్మయ్య, వర్షం ఆగిపోయింది. సంధ్య ఒకసారి దిగు. నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది. నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి? పర్సనల్. ఏంటా పర్సనల్? మహారాజా రేయ్, ఇంకో బీర్. హాయ్ తమ్ముడు, రా రా కూర్చో. రే చంటి వాళ్ళ బీర్ చెప్పండి రా. అన్నా స్ట్రాంగ్ లైటా? ఏమన్నా లైట్ అని చెప్తావు? స్ట్రాంగ్ ఏంటంటే ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేసావే, చాలా స్పీడ్గా ఉన్నావు. ఏ లేదన్నా, ఏండే సాఫ్ట్వేర్ కంపెనీ కాడన్నా. అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పోర్ అన్న, సాఫ్ట్వేర్ సూపర్ అన్న. ఇలా సెట్ చేద్దాం అనుకున్నా, నువ్వేం ఫోన్ చేసి అడగొట్టినావు. అరే సెట్ చేసుంటే ఈ సెటప్ భలే సెటప్ అయి ఉండేదిరా. సెట్ చేసేది ఎవడ్రా వాడు? అన్నా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పోర్ తాలూకులా ఉన్నాడన్నా. అన్నయ్య కొద్దిగా లేస్తావా? థ్యాంక్ యూ. అన్నయ్య, చంటిగాడు ఐ మీన్ ఇడియట్ సినిమా చూసింది నువ్వే కదా? నేనే. అయితే ఏంటి? ఓ ఏం లేదు, నీకు సరిగా గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూపిద్దామని. ఎలా ఉంది చంటిగాడి దెబ్బ? ఇది రవిగాడి దెబ్బ. రవి అంటే చూసావా? జస్ట్ 1 minute, ఓకే? 1 minute. ఎరా, సాఫ్ట్వేర్ పోరి సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నావా? దాని వెనక హార్డ్వేర్ కూడా ఉంటుందిరా. హార్డ్గా ఉంటుంది. మదన్, ఏమైంది? ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఏమైంది? మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. మరేమన్నారు? హ్యాపీగా పెళ్లి చేసుకోమన్నాడు, కానీ ఓ 25 లక్షలు కట్నం ఇమ్మన్నాడు. 25 లక్షలా? నీ మొహానికి 25,000 ఎక్కువ.
అదేంటి అలా అనేసావు? లేకపోతే ఏంటి, కట్నం అన్నప్పుడే కరాఖండిగా చెప్పలేవా మీ కట్నం ఇవ్వలేమన్న విషయం? అదే చెప్పాను. మరేమన్నారు? ఇంకేమన్నారు? కట్నం ఇచ్చే సంబంధం చూస్తా ఉన్నారు. సరే చేసుకో, నాతో ఇంక మాట్లాడుకో, నన్ను కలవకు. ప్లీజ్ ఒకసారి నా మాట విను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? జనరల్గా తిడతావు కదా, తిట్టు. నేను ఎన్ని తిట్టినా వేస్టే. ఓహో, వీధి కుక్కలని నువ్వే అన్నావు కదా, అందుకే వ్యాక్సిన్ వేశాను. తప్ప? కరెక్టే కదా, చెప్పు. ఏంటి ఈ గొడవలతో చస్తున్నాను. నువ్వు అంటే ఆ బంటి కూడా అంతే. పట్టుకోండి. ఎవరు? బంటి ఏంట్రా? నాట చెప్పే టైం లేదు, దొరికితే కొలబడి చేస్తారు. ఎవరు? పరిగెత్తి, నీకు అర్థమవుతుంది. పరిగెత్తు. ఏంట్రా ఏమైంది? పరిగెత్తు. త్వరగా రారా. ఎవరు వీళ్ళంతా? అయ్యో అమ్మో. పట్టుకోండి. పట్టుకోండి. నన్ను వదలరా. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళ ఒక్క నిమిషం, మా వాడు డౌట్ క్లారిఫై చేస్తా. వీళ్ళంతా నా బామర్దులరా. దుర్యోధనుడు, దుస్సాసురుడు. డ్రామా ఆర్టిస్ట్లను అర్థమవుతుంది కానీ అసలు విషయం ఏంటి? ఓ అదా, పక్క వీధిలో డ్రామా వేస్తున్నారా. కృష్ణుడి గడ్డ ఎలా ఉంటుందో చూసుకుందామని వాళ్ళు పర్మిషన్ లేకుండా డ్రెస్ దొంగలిచ్చా. అడిగేసుకోవచ్చు కదరా. అడిగేసుకుంటే కృష్ణుడిని ఎందుకు అవుతా, అందుకే కొట్టేశా. మరి నన్నెందుకు పరిగెత్తిస్తున్నావు? పరిగెడుతుంటే బోర్ కొట్టకుండా తోడు. అయ్యో, అది సరే గాని నన్ను వదిలేండిరా. మామా సెక్కుని 500 రొక్కం ఇచ్చిన సో ఇతన్ని ఈ డ్రెస్ ని వదిలేదమని చెప్పుము. అన్నా దుర్యోధన, ఆనాడు నిండు సభలో ద్రౌపదికి బట్టలిచ్చి మానము నిలిపిన ఈ కృష్ణుడి బట్టలు విప్పి మద మనచవలెనని బహుకోరకగా బట్టలిపిస్తారా? రాయడు కూడా వేసుకోలేదురా. ఏమేమి అతల వితల రసాతల గగన పాతాల వీధులందు ఏ దేశమేగినా ఆ జీవరాశులను అంతమొందించు ఈ చక్రధరికి. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము. అలిగి తిని ఒక్క నిమిషం ఉండను, దొబ్బేస్తున్నా. పంచాలి పంచపత్రిక పంచూడింది చూసుకో. బైక్ సర్వీసింగ్ ఇచ్చినట్టే నిన్ను సర్వీసింగ్ ఇచ్చేయాలి. చదివింది కంప్యూటర్ సైన్స్, చేసేది రోడ్డు మీద ఫైట్స్. నువ్వు నా మాటే కాదు, ఎవరి మాట లెక్క చేయడం లేదు. నిన్ను మీ నాన్నగారు తిడుతున్నారంటే అది ఊరికే కాదు. అవును, తిట్టించుకోవడానికి రోజు 100 రూపాయలు ఇస్తున్నా. ఈ కుళ్ళు జోకులతోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నా. మరీ నీకున్నంత టాలెంట్ లేకపోయినా తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు నేనన్నా నా ఏమన్నా నవ్వులాటగా ఉంది. సంజయ్, విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యాజ్ ఏ ఫ్రెండ్ నీ అంబిషన్ని నువ్వు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అమ్మయ్యా, కోపం తగ్గిందా? ఇప్పుడు నీ కోపం తగ్గించాలంటే ఏం చెయ్యాలి? ఐస్ క్రీమ్ తెచ్చి ఐస్ చేయాలన్నమాట. ఓకే. ఎవడ్రా బంటిని గుర్తుంది? బంటిని గుర్తు బతకాలన్నా బయటికి రండి. కమాన్ బంటి, ఇక్కడ లోకల్, బయటికి రారా. రా. బంటినా? ఏంట్రా బంటి, ఆడోళ్ళు చూస్తే ఐస్ అయిపోతావు?
గుద్దినందుకు ఎరగదీరా. మీరు బంటినా? అవును. ఓ సారీ సార్, మీరని తెలియక. ఎనీవే ఐఎమ్ రూపా. ఏయ్ నువ్వు రూపావు కదా? రే మన చిన్నప్పుడు ఫ్రెండ్ రూపారా? ఏ బాగున్నావా? ఏ ఈ డ్రెస్ ఏంటి, ఈ వేషం ఏంటి? అయ్యారే వస్త్రమాను అవుతారా? పట్టుకో. సారీ సారీ. రే రవి, సంధ్య మన రూపరా? రూపా? రూపా రవి, సంధ్య. హే రవి, నీకు మీసాలు వచ్చేసినరా? నా మీసం తీస్తావా? సారీ సారీ సారీ. ఓకే ఓకే. బాగున్నావా? బాగున్నాను. ఏయ్, నీ అవతారం చూస్తే నవ్వుతారా? ముందు వెళ్ళి చేంజ్ చేసుకో. 2 minutes. కలలు కనే కమ్మనే వేళ కౌవించే మనసుకు నేడు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. No, 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 yes we are friends. No, 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 come on let's go dance. No, 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 let's be the best. Let's go, let's go, let's go. కలలు కనే కమ్మని వేళ కవ్వించే మనసుకు నేడు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. No, 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 yes we are friends. No, 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 come on let's go dance. No, 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 let's be the best. Let's go, let's go, let's go. Friendship, friendship, friendship day. Friendship, friendship, friendship day. We are the friends, we're gonna party all night. So get on the floor and dance alright. Shake a leg and get on the groove. So come on y'all, just show me some moves. పరువంతో ఉరకల వేసే ఆశలతో పయనం చేసే కెరటంలా ఒప్పొంగి నింగి నేల ఏకం చేసి ఊహలతో విహరిస్తాం సరదాగా గడిపేస్తాం. కలలు కనే కమ్మని వేళ కౌవించే మనసుకు నేడు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. No, 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 yes we are friends. No, 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 come on let's go dance. No, 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 let's be the best. Let's go, let's go, let's go. మాలిన్యం మనసుకు లేదు మది నిండా మమతల రాగం కళ్ళలోని ఆనందం గుండె తాకని నాడు. ఎదలోని స్నేహబంధం జీవితాన తీయని బంధం
పసుపు నేరు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. No, 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 yes we are friends. No, 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 come on, let's go dance. No, 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 let's be the best. Let's go, let's go, let's go. Friendship, friendship, friendship day. Friendship, friendship, friendship day. Friend in need is a friend indeed. A friend in need is a friend indeed. Friend in need is a friend indeed. A friend in need is a friend indeed. Friendship, friendship, friendship day. 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 Friendship day. నాకెందుకో ఈ కేసులో అమ్మాయి తప్పేం లేదనిపిస్తుంది సార్. జనార్దన్, సార్ నువ్వు నాకు జూనియర్వా, నేను నీకు జూనియర్నా? సార్ నేనే మీకు జూనియర్ సార్. కదా, అవునండి. ఆ అమ్మాయిదే తప్పు అంటూ నేను 2-3 రోజుల్లో వాళ్ళకి విడాకులు ఇప్పిపోతుంటే ఆ అమ్మాయిదేం తప్పులేదంటావేంటి? లేదు సార్. అక్కడ నువ్వు బట్టావేంటి? సార్ లేదు కదా. లేదు సార్. ఎక్కువ టాలెంట్ చూపియొద్దు, కేసు వివరాలు చూడు. అలాగే సార్. ఏమండి మ్మ్. మేజర్ అన్నయ్య వచ్చారా? అవునాయ్, కానీ కానీ ఏమైంది? వాళ్ళ ఆవిడ వాళ్ళ పెద్ద అమ్మాయి చనిపోయారట. అయ్యో, ఎప్పుడు? ఎలాగా? అక్క కథని ప్రేమించింది. అమ్మ కాదంటే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతే తెలిసింది అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. అతను పెట్టే కష్టాలు భరించలేక తిరిగి ఇంటికి రాలేక అక్క సూసైడ్ చేసుకుంది. ఈ కాల పిల్లలు ఎలాగే తయారవుతున్నారు. ప్రేమ దోమ అని 25 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులను వదిలేసి నిన్నగాక మొన్న పరిచయం వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. డామ్ ఇట్. నా దృష్టిలో పెళ్ళంటే పెద్దవాళ్ళ అంగీకారంతో జరిగేదే. పెద్దవాళ్ళని కాదని గుళ్ళు గోపురాలు, చర్చి మసీదులు, రిజిస్టర్ ఆఫీసులు, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. కానీ రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కనిపించిన దేవుడు కాదు కదా, సాక్ష్యం ఉండి సైన్ చేసిన ఫ్రెండ్స్ కూడా సరిదిద్దరు. అదే పెళ్లి పెద్దల సమక్షంలో జరిగితే బాధలు పంచుకోవటానికి, సమస్యలు తీర్చడానికి అందరూ ఉంటారు. అందుకే నా పెళ్లి విషయంలో మాత్రం డెసిషన్ మా నాన్నదే. ఎంత జరిగినా మేజర్కి బుద్ధి రాలేదు. కనీసం ఆ రెండో కూతురునైనా ఆక్షన్లో పెంచాలా? ఫ్యాషన్ డిజైన్ చేయించాడంట, ఆ అమ్మాయితో ఉద్యోగం చేయిస్తాడు. ఆడపిల్లలు అనేసరికి ఆంక్షల్లో పెంచాలా? ఏ మగపిల్లలు మాత్రం తక్కువ తిన్నారా? కరెక్టే నువ్వు చెప్పింది. మన కుమారుడు ఉన్నాడుగా సాక్ష్యం. చచ్చంత టాలెంట్ ఉంది. కంప్యూటర్లో ఏబిసిడీలు తెలియని నేనే ఆపరేటింగ్ సిస్టమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మనోడు మాత్రం రోడ్డు మీద ఫైటింగులు చేస్తూ టైం పాస్ చేస్తున్నాడే. వాడికి బాధ్యత లేదు, ఉద్యోగం చేయడు, ముఖ్యంగా మనం చెప్పిన మాట వినడు. చెప్పాను కదా, పెళ్ళి అనేది పెద్దవాళ్ళ మ్యాటర్. కెరీర్ గురించి నాకు మాత్రమే తెలుసు. అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. చెప్పడం కన్నా చేసి చూపించడం కరెక్ట్ అనేది నా పాలసీ, అంతే. మా వాళ్ళు మరి దారుణం తల్లి. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం తప్పిస్తాను, కనీసం మా వాడిని హీరోని చేద్దామని, ఏ లెజెండ్ గాను సెలబ్రిటీ గాను ఇండస్ట్రీలో నిలబడదామని ఆ ఆలోచనే లేదు. ఏంటి చేసేది? నిన్ను నిలబెట్టాలంటే కావాల్సింది సపోర్ట్ కాదు, స్టూల్. ఏమైందిరా నీకు? కట్ చెప్పద్దు, నాన్న నవ్విన సినిమాలే సిల్వర్ జూబ్లీ ఆడతాయి. నువ్వేంట్రా ఫినాయిల్ తాగినట్టు ఫేస్ పెట్టావు? ఏంటి విషయం నీకు తెలీదా? ఈ లవ్ మ్యాటర్ ఇంట్లో మొత్తం లీక్ అయిపోయింది. ఇంకేంటి హ్యాపీగా? ఏంటి హ్యాపీ? వీడు అమ్మాయిని ప్రేమిస్తే వీళ్ళ నాన్న ధనలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. ధనలక్ష్మి? అదే క్యాష్ మహాలక్ష్మి. ఓ, ఒకసారి మాట్లాడి చూద్దాం. ఏంటి మాట్లాడేది? వీడు చస్తాడని బెదిరిస్తే వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో లెక్క వస్తూ కూర్చున్నాడు. అయితే ఆలోచించాల్సిన మ్యాటరే. మ్యాటర్ అంటే గుర్తొచ్చింది. ఒకడు 1000 రూపాయలు ఇస్తే క్యారెక్టర్ పక్క అని చెప్పాడు. రే, ఒక 1000 రూపాయలు ఉంటే ఎవరా? అర్థమైందిరా. మిమ్మల్ని బతిమాలే కన్నా మా నాన్న బతిమాలమే నయ్యం. నానో పిచ్చిదాన, ఈ సృష్టిలో అంతా సమానమే. ఆడ మగ ఈ తేడాలన్నీ మనం సృష్టించుకున్నాం. భర్త ఏమిటి, భార్య ఏమిటి, బెడ్రూమ్ ఏమిటి, శృంగారం ఏమిటి, ఇవన్నీ మొదట్లో ఉన్నాయా చెప్పు? ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు అని కదా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక స్త్రీని గౌరవించిన వాడు గౌరవార్హుడు కాదు. అంచేత ఎప్పుడూ స్త్రీని గౌరవించాలి. చెవిలో పువ్వు చేతిలో పుస్తకం ఉన్నంత వరకే నేను భక్తుడిని. గెటప్ మారిందంటే మొగుణ్ణి. కాఫీ ఏంటో చూస్తున్నావు? కాఫీ ఎంతసేపు కాఫీ తీసుకురావడానికి? మొగుడి మాట అంటే అంత నిర్లక్ష్యమా? చంపేస్తానే అనుకున్నావు. ఇవో ఏమే అసలు ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా? బుద్ధున్నవాడు ఎవడన్నా నిన్ను పెళ్లి చేసుకుంటాడా? మరి మీరు చేసుకున్నారు కదండి. చెప్పేరా చంపేస్తానే అనుకున్నావో? ఎందుకండి ప్రతిరోజు నన్ను హింసిస్తున్నారు మీరు? హింస? నేను నిన్ను హింస పెడుతున్నాను? అవును. పెట్టాల్సిన హింస అంతా నువ్వు పెట్టి పైగా నన్ను అంటున్నావా? బా రా, కప్పెవడు తీసిపోతాడే. ఇప్పుడు బో. నానోయ్ అసలు హింస ఇప్పుడు స్టార్ట్ అయింది. నానా మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేను ఏమన్నా ఏగనా దోమనా ఇల్లంతా వెతకడానికి? భలే జోకేస్తున్నానా? సొల్లాపి స్ట్రైట్ గా పాయింట్ రా. అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి. 1000 పైసలు కూడా ఇవ్వను. నా మాట వినవా నానా? నీ కొడుకు హీరో అవడం నీకు ఇష్టం లేదా? నువ్వు హీరో అయితే నాకేట్రా లాభం? ఎంత మాట అన్నావు నానా? ఒక హీరో కొడుకుని హీరో పుట్టాడని నమ్మకాన్ని నేను ట్రై చేస్తుంటే నాకేం లాభం అంటావా? నేను హీరోనా? నేను కంపెనీకి వెళ్ళాను నానా. ఇప్పుడు ఆ పని కూడా పోతావా? ఆ కంపెనీకి కాదు, సినిమా కంపెనీకి. చిరంజీవిలో స్టెప్ వేసి అవ్వడంటే చెప్పు, ఏజ్ ఎక్కువైనా పర్వాలేదు, హీరో కన్ఫర్మ్ అని చెప్పారు. నాకు ఒక్క స్టెప్పే వచ్చు కదరా? ఆ ఒక్క స్టెప్ చాలు నానా నీ టాలెంట్ ప్రూవ్ చేయడానికి. నానా ఆ స్టెప్ ఏవా? సరే తీ. ఏది? స్టూల్ తీరా, మోకాళ్ళ తగలదు. ఏదిరా మ్యూజిక్? ఈ మాత్రం సరిపోతుంటావా? సరిపోద్దా? ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోద్ది. ఇందాక నువ్వు అడిగింది 1000 జేబులో తీసుకోపో. థ్యాంక్స్ నానా. బంటిగా ఓ ఒరే బంటిగా, నీ బాబు పుణ్యమని హీరో ఛాన్స్ కన్ఫర్మ్ అయిందిరా. పండగ చేసుకో. హాయ్ బామ్మ. వచ్చావా? బజ్జీలోనే భలే ఉంది. టాలెంట్ అంటే నీదే. వెటకారాలకేం గాని ఆడపిల్ల కష్టపడి ఉద్యోగం చెయ్యాలా? నువ్వు మాత్రం నా కోసం కష్టపడట్లా? నాకు ఇష్టమని బజ్జీలు వేయట్లా? కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ ఈ బామ్మ బాధ ఏంటో తెలియడం లేదు. ఏముంది? ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చోవాలి, అబ్బాయిలతో స్నేహం మానేయాలి. నువ్వు కష్టపడి ఒక సంబంధం చూస్తావు, నేను వాడిని చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి. అంతేగా? అది కాదే. బొచ్చి మాడిపోతుంది. హాయ్. హాయ్ రూపా, ఎప్పుడొచ్చు? బజ్జీ మాడిపోతున్నప్పుడు. నువ్వు చెప్పమ్మాయి, ఇది ఇలా కంప్యూటర్లు అంటూ అర్ధరాత్రి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? సంధ్య ఉద్యోగం చేస్తుంది అనుకుంటారు. అది కాదమ్మా, ఈ బామ్మకి బుద్ధి లేదు అనుకుంటారు. చూడు, ఇలా మగపిల్లలతో పొద్దస్తమాన స్నేహం చేస్తూ ఉంటే ఆ వచ్చేవాడు మాత్రం ఊరుకుంటాడా? ఆడపిల్ల కాస్త ఆడపిల్లలా ఉంటే బాగుంటుంది. ఆడపిల్లలా ఉండమని బామ్మ నీకు చెప్పిందా, నాకు చెప్పిందా? అచ్చరే, ఏంటి నీ ప్రోగ్రామ్? హోటల్ తాజ్లో ఫ్యాషన్ షో ఉంది, వస్తావా? ఫ్యాషన్ షోనా? ఏంటి అంత జరిగిచ్చావు? మా బామ్మ వినిందంటే హరికథ మొదలెడుతుంది. ఓ ఓకే ఓకే ఓకే, మ్యాటర్ అర్థమైంది. మన గ్యాంగ్ వస్తుందేమో చూస్తా. ఓకే బాయ్ బాయ్. మీ బామ్మతో జాగ్రత్త. ఓకే. అవును సార్, మీరు చెప్పినట్టే టైప్ చేశాం సార్. ఏదో ట్రై చేస్తున్నాడు కానీ నాకైతే నమ్మకం లేదు. ఇక్కడ సంతకం సార్. టాలెంట్ లేక కాదు, ఎంతసేపు ఫ్రెండ్స్ పార్టీలు. కరెక్టే, ఆ ఫ్రెండ్స్ నాకు కనపడితే చెప్తాను. ఈడియట్స్. రవి రవి లుక్. ఏంటి? రవి కావాలి. బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళాడు,
లంచ్ టైంకి వస్తాడు. తమరు తీసుకెళ్ళి ఎప్పుడు పంపిస్తారు? అది డిన్నర్ టైంకి పంపించండి చాలు. ఎందుకంటే కరెక్ట్ టైం తెలియదనుకో ఆరోగ్యం చెడిపోతుంది కదా. ఎందుకయ్యా మీరు చెడిపోయింది కాకుండా వాడిని కూడా చెడగొడతారు? నేను మళ్ళీ వస్తాను. ఎందుకు? వస్తాడు కదా, వచ్చేదాకా వెయిట్ చేయి. వచ్చిన తర్వాత డ్యూటీ ఎక్కించు. వెళ్ళొస్తాను. పర్లేదు పద. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ రామ్మా. అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీరు వంట వాళ్ళే చేస్తారా ఆంటీ? సంధ్య, ఫ్రెండ్ ఇంట్లో ఉంటే నీకు పనికి వస్తాయని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. ఓకే ఓకే బాయ్. బాయ్ ఆంటీ. అలాగే బాయ్. అమ్మా, ఆకలి దంచేస్తోంది. ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఏ ఇంటర్వ్యూ? ఓ లేదు డాడీ. చెప్పాను కదా నాకు 10 to 5 జాబ్స్ నచ్చవని. 10 to 10 తిరగడం తెలుసా? మాట్లాడవేంట్రా? చూడండి డాడీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. నా అంబిషన్ వేరు. నా దృష్టిలో లైఫ్ అంటే కష్టపడ్డమే కాదు, ఇష్టపడిన దానికోసం కష్టపడ్డాం. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది నేనంటే ఏంటని. హలో. తర్వాత తిరిగి షాక్ అవుదు కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటి? నిన్ను కలవడానికి నీ ఫ్రెండ్ మదన్ వచ్చాడు. నా సెక్షన్ ప్రకారం ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. టెన్షన్గా ఉన్నాడా? పాతిక లకారాలకు ఒక్క పైసా తక్కువైనా సరే కుదరదంతే. అవునవును, మా వాడికి రాత్రి తెగేసి చెప్పాను, ప్రేమ దోమ లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని. వాడు ఇంకా ఇంటికి రాలేదు రాత్రి నుంచి, వేధవా. అవునండి, ఇవన్నీ మాకు మామూలే. కడుపు కాలితే వాడే వస్తాడు ఇంటికి. మీరన్నట్టు కత్తి లాంటి సంబంధం కుదరాలే కానీ కాళ్ళు ఎరగొట్టి పెళ్లి చేయను. సరే, ఆ సంబంధం వర్కౌట్ అవుతామో చూడండి. పిల్ల బాగుపోయినా ఇల్లు బాగుంది, లాంఛనంగా లాగించేస్తూ పని అయిపోద్ది. అలాగే, ఓకే ఓకే ఓకే. ఏంటి, టెలిఫోన్ బిల్ ఏమైనా వచ్చిందా? చంపేశారు నా కొడుకుని, మీరే చంపేశారు. ఏమైందా నీకు? నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పినా వినకుండా సంబంధాలు చూస్తున్నారుగా. చూడండి, అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాడండి. నాన్న, డబ్బుకిచ్చే విలువ నాకు మీరు ఇవ్వరని తెలిసి నా ప్రేమను వదులుకోలేక మిమ్మల్ని కాదనలేక చనిపోవాలనుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమను ప్రేమించే మనసుతో మీరు, మీ కొడుకుగా నేను పుట్టాలనుకుంటున్నాను. అమ్మనైనా జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోండి అంటే బాబు, మా వాడు ఎక్కడైనా కనిపించాడా? కనిపించాడు. ఎక్కడ? రైల్వే ట్రాక్ మీద, పక్కన వాడు ప్రేమించిన అమ్మాయితో. 10 సెకండ్ లేట్ అయితే మీ వాడు పోయేవాడు. మదన్, నాయనా బాబు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకు మేము ఏం తక్కువ చేసావు, ఇంత పని చేసావు. ప్రేమను కాదంటే ప్రాణాలు తీసుకోవడమేనా? మరి దేనికోసం తీసుకోవాలి అంకుల్? చూడండి అంకుల్, మీరు పైసా పైసా పోగు చేసి కూడబెట్టింది మీ కొడుకు కోసమే కదా. మీరు లక్షల లక్షలు కట్నం అడిగింది మీ కొడుకు సుఖం కోసమే కదా. అదే కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాను అంటే ఎందుకు ఒప్పుకోరు? ఈ అమ్మాయిని చూడండి అంకుల్, కట్నం ఇవ్వలేమన్న ఒకే ఒక్క నెగిటివ్ తప్ప మరే వంక పెట్టలేం. ఇలాంటి అమ్మాయిని కోరుకొని మీరు కాదంటే మిమ్మల్ని కాదనలేక ఈ అమ్మాయిని వదులుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అలా జరిగితే మీరు తట్టుకోగలరా చెప్పండి? వద్దు బాబు, వద్దు. అవును బాబు, వాడికి నచ్చిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపిస్తాను.
థ్యాంక్స్ రా. హాయ్ డార్లింగ్, ఏంటి అలా ఉన్నావు? ఏమైందిరా? లేట్ అయిందనా? అలా అయితే చాలా కష్టం. నీకు ముద్దిస్తే సరిపోతుంది. హే డోంట్ డు లైక్ దిస్ ఓకే. లేకపోతే వాట్ యార్, ఏంటి ఇదంతా? ప్లీజ్ కన్నా వదిలేసేయి. ఒకసారికి ఏదో లేట్ అయిపోయిందని చెప్తున్నా కదా, అర్థం చేసుకోవు. ఏదేని చూడకుండానే అది పాడిదో సూడిదో చెప్పగల ప్రతిపన్నుండి నేను ఎదభాషాలు ఎక్కువ ఏంటి అర్థం అవుతుందా? తడి వేలు ఫ్రమ్ ప్లేవుడ్. ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో డైరెక్టర్గా నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫీల్డ్ అవుట్. 4 ఎకరాలు అమ్ముకొచ్చి 4 కోట్లతో మిమ్మల్ని అందరినీ మేపుతూ సినిమా తీస్తుంటే నన్ను ఫీల్డ్ లో లేకుండా దొబ్బేయమంటావా? నువ్వే దొబ్బే, నువ్వు కొడుకే. దొరికిన ఛాన్స్ సార్, పోగొట్టుకోకండి సార్. అంతేనంటావా? అంతే సార్. సార్ అంటే నా ఉద్దేశం మీరు ఫీల్డ్ లో ఉన్నారంటే కెమెరాకు ఫీల్డ్ లో ఉన్నారని. అది ఓహో, ఇంతకీ ఏం చుడుతున్నారు? ఏంట్రా బాబు, దాన్ని చుట్టడం అన్నారు సార్, షాట్ తీయటం అంటారు. చెప్పు చెప్పు. హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అంత కక్కుర్తి ఎందుకే? డబ్బులు నేను పెడుతున్నాను, ఫుల్ గా ఓపెన్ చేయి. అలాగే సార్, ఫుల్ గా ఓపెన్ చేస్తే ఓ అందమైన పార్క్. అందమైన పార్క్ బాగుంది బాగుంది, బాగా చెప్తున్నా, కూర్చో. అందులో ఓ అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. అందమైన అమ్మాయి వెయిట్ చూస్తుందా? కాదు సార్, బరువు కాదు, ఎదురు ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తుందా? బాగా చెప్తున్నావు, చెప్పు చెప్పు. అప్పుడు బాబు ఎంట్రీ. ఎవడు బాబు? అదే సార్ మీ బాబు. మా అబ్బాయా? లేటుగా వచ్చాడు కదా సార్, సారీ చెప్తూ ఉంటాడు. మావాడు సారీ చెప్పాలా? తర్వాత కొంచెం రొమాంటిక్ గా గడ్డాలు పట్టుకోవటం, చేతులు పట్టుకోవటం, కాళ్ళు పట్టుకుంటాడు. ఎవడు? మావాడు. బాబు మావాడు మా ఊళ్ళో ప్రిన్స్ మహేష్ బాబు లెవెల్. కథ మార్చే ఆ అమ్మాయిని ఆ బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలా? చస్తే కుదరదు. కథ కొత్త కథ తయారు చేయి. నేను చెప్పేది వినండి సార్, సగం సినిమా అయిపోయింది సార్. కోటి ఖర్చు అయినా సరేనయ్యా, కొత్త కథ మళ్ళీ రాయి. సీన్ మారుద్దాం సార్. ఆడు చెప్పినట్టు సార్, నా షాట్ ఇప్పుడు సార్. నా సీన్ పోయి నేను బాధపడుతుంటే మధ్యన నీ గొడవ ఏంటా? అవుట్. ఉండవయ్యా. ఏమయ్యా శశి రెడీనా? ఏమయ్యా డైరెక్టర్ శశి అంటున్నావు? ఊరు నుంచి పెట్టెలు పట్టుకొని భలే వచ్చేస్తారండి. శశి అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి? రజనీకాంత్ అంత అవ్వాలని మీ అబ్బాయికి శశికాంత్ అని పేరు పెట్టా. మా అబ్బాయి పేరా? బాగా తీ. సార్, నా షాట్ ఇప్పుడు సార్. అబ్బా, ఇంతవరకు ఆయన తిని వెళ్ళాడు, మళ్ళీ వచ్చి నువ్వు నన్ను తింటావు. వెళ్ళవయ్యా. వెళ్ళవా? నేనే వెళ్తాను, పదా. డైరెక్టర్ ఏమయ్యా, షూటింగ్ మొదలుపెట్టి గంట కూడా కాలేదు, అప్పుడే ప్యాకప్ చెప్తావు? సార్ ప్యాకప్ కాదు సార్, బాబుకి అందంగా మేకప్ వేయాలి కదా సార్, మేకప్ అని పిలుస్తున్నా. మేకప్ అని పిలిచావా? చక్కగా చేయించు. అలాగే సార్. షార్ట్ డివిజన్ సార్. నా షార్ట్ ఇప్పుడు సార్. అబ్బా, షార్ట్ అంటున్నావు, ఇంతగా నీ క్యారెక్టర్ ఏంటా? ఈ సినిమాలో సెకండ్ హీరో నేనే. సెకండ్ హీరో? మా సినిమాలో సోలో హీరోయిన్ ఒక్కరే కదా. అదేంటి సార్, క్యారెక్టర్ కోసం 1000 రూపాయలు ఇచ్చాను కదా. 1000? నాకా? మీ రూమ్ రెంట్ కట్టిన ఆ డబ్బులతోనే సార్. ఓహో, ఆ క్యాండిడేట్ మీరేనా? కానీ అమ్మా, ఈ సినిమాకి ఇలా కానీ నెక్స్ట్ సినిమాకి నువ్వే సోలో హీరోవి. టచ్ లో ఉండు. సార్ ఏంటయ్యా ఇది? టచ్ లో ఉండమన్నారుగా. టచ్ అంటే ఈ టచ్ కాదు, ఈ టచ్ లో ఉండు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? సార్ చైన్ బాగుంది, కొత్తదా? మా డాడీ ఫస్ట్ శాలరీతో కొన్న చైన్ ఇది, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ.
అదుర్సురా ఆ డ్రెస్ అడ్రస్ ఇంకా అదుర్సురా అడ్రస్ ఏంట్రా ఆ డ్రెస్ వేసుకున్న పోర్రా వాళ్ళు ఏం మాట్లాడారో చూసావా? చూశాను. అయితే ఏంటి మరేమనవా? మాట్లాడాలా? హలో బ్రదర్స్, మీ కామెంట్స్ అదర్స్. మావా మీరు ఇక్కడే ఉన్నాను మావా, మేము లోపలికి వెళ్ళి వస్తాం. సరా రవి, అంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? నిన్ను నీ అవతారాన్ని చూస్తే 60 ఏళ్ల ముసలోడు కూడా కామెంట్ చేస్తాడు. అయినా ఈ డ్రెస్ ఏంటి? మొత్తం కవర్ చేయొచ్చు కదా. అంటే నీకు ఈ డ్రెస్ నచ్చలేదా? లూయిస్ మరియా కలెక్షన్ అమ్మా ఇది. ఇది నచ్చాలంటే టేస్ట్ ఉండాలి. ఐ పిటీ ఫర్ యువర్ పూర్ టేస్ట్. సర్లే, నువ్వు వెళ్ళి నీ సూపర్ డ్రెస్సులు తీసుకో, నేను వెళ్ళి నా సింపుల్ డ్రెస్సులు తీసుకుంటాను. ఓకేనా? వెళ్ళు. ఇది చూడండి సార్, లేటెస్ట్ డిజైన్. మీ కళామందిర్ స్పెషల్స్ చాలా బాగున్నాయి, కానీ నాకు కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి. ఇది చూడండి సార్. ఇది ఓకే, ఇది వెంటనే ప్యాక్ చేయించండి. ఓకే సార్, ఇంకేమైనా చూస్తారా సార్? నో థ్యాంక్స్. రవిని ఫ్లాట్ చేయాలంటే ఏ డ్రెస్ సెలెక్ట్ చేయాలి? మలైకా లెక్స్ లైవ్ చూస్తున్నట్టుంది మామా. అక్కడే ఉంది మామా, కొంచెం పైకి చూడు. రాఘవేంద్రరావు సినిమా 100 days. మూడొచ్చేస్తుంది. ముద్దెట్టేసుకోనా? ఆపేదేవట్రా కానీ అన్నా మనోళ్ళని కొట్టేసి పారిపోతున్నాడన్నా. అన్నా ముట్టుకోపోతే కొట్టాడన్నా. నేనున్నా, ఇప్పుడు పోయి ముట్టుకోరా. ఇప్పుడు ముట్టుకుంటా. డ్యామేజ్ అవ్వాల్సింది నువ్వు కానీ ఆ కళామందిర్ కాదు. అయినా ఈ డ్రెస్ ఏంటి? మొత్తం కవర్ చేయొచ్చు కదా. అంటే నీకు ఈ డ్రెస్ నచ్చలేదా? ఏంటే చీర మీద అంత పగబట్టావు? ఏ నేను కట్టుకోకూడదా? ఫస్ట్ టైం శారీ కట్టుకునేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి. చీర కట్టుకోవాలి కానీ చుట్టుకోకూడదు. కట్టుకుంటే ఆ కట్టు ఎవరినైనా కట్టుకోవాలి. నువ్వు కవితలు చెప్పినంత ఈజీ కాదే చీర కట్టుకోవడం. చూసుకో. మై గాడ్, నేనేనా? కాదు, నేను. సంధ్య, సంధ్య. రవి వస్తున్నాడు. హాయ్ సంధ్య. హాయ్. హాయ్ రూపా. హాయ్.
నీకోసం ఇంటికి వెళ్ళాను. బామ్మ నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది. ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సిడీస్ నా ఫ్రెండ్ ఇంట్లో కనిపిస్తే తీసుకొచ్చాను. ఏంటి షాపింగ్ పనే లేదా? హ్యాపీగా ఇంట్లోనే ఉన్నావు? థ్యాంక్స్ రా. దేనికి? నేను ఈ సిటీస్ కోసమే వెతుకుతున్నాను. సగం పని తగ్గించావు. నీ పని ఓకే, బామ్మ చేతిలో నా పని అయిపోయింది. ఏ అసలే అది పొద్దున్నే లేచి కంప్యూటర్ అంటూ పరిగెడుతుంటే నువ్వు చాడీలు ఇచ్చి చెడగొడతావా అంటూ నా క్లాస్ పెక్కడం మొదలుపెట్టింది. చాడీలా? అదే మీ బామ్మ భాషలో సీడీలు. రూపా, ఒక విషయం అడగడం మర్చిపోయాను. అంకుల్ ఇంట్లో లేరా? కనబడడం లేదు. బయటికి వెళ్ళారు. ఓ ఓకే. ఓకే రూపా, వెళ్ళొస్తాను. బామ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుంది. ఓకే రూపా, నేను కూడా వెళ్తాను, చిన్న పనుంది. సారీ, చెప్పడం మర్చిపోయాను. నీ వల్ల శారీకే అందం వచ్చింది. గుడ్. గుండెల్లో ఏదో మొదలైంది.
ఎంతైంది? 10 అయింది. నమస్తే మేజర్ సాబ్. నమస్తే. జాగింగ్ ఈ టైంలోనా? అదొక 16 ఏళ్ల కథ, చెప్పమంటారా? వద్దులేండి, 4 ముక్కల్లో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, మా వాడి సినిమా పిచ్చి నాకు కూడా అంటుకుంది. మంచిదేగా, మీ వాడు మీరు హీరోలు అయితే ఇండస్ట్రీ అంతా మీ ఇంట్లోనే ఉంటుంది. ఇండస్ట్రీ అంతా ఏమో కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో ఒక కమెడియన్ మాత్రం ఉంది. ఎవరు? మా ఆవిడ. ఆ? సరే కామెడీ కోసం అన్నాను కానీ ఈ మధ్య మా వాడు ఒక సినిమాలో హీరో వేషం ఉందని చెప్పాడు. మరి హీరో అంటే కాస్త డ్యాన్సులు అవి ఉంటాయి కదా, అందుకోసమని జాగింగ్ చేస్తే కాస్త బాడీ ఫిట్గా ఉంటుందని. ప్లాన్ బాగానే ఉంది కానీ ఈ టైంలో జాగింగ్ చేశారనుకోండి, వచ్చేది బాడీ కాదు, మరి అంబులెన్స్. ఓహో 108. ఈ టైంలో లైట్లేంటి? అది నిర్ణయించాల్సింది మనం కాదండి, మరి బ్రహ్మం, కరెంట్ బ్రహ్మం. అది వద్దు, ఈ బ్రహ్మంతో పెట్టుకుంటే కరెంట్ కట్ అయిపోద్ది. కంప్లైంట్ ఇచ్చారుగా, వెళ్ళండి. బ్రహ్మం గారు, వేస్ట్ పేపర్ ఏమైనా ఉందా? ఇదిగో ఆ పేపర్ అంటే ఇవ్వు. ఏంటంటే ఎలా చూస్తారు? మీకు కంప్లైంట్ ముఖ్యమా, కాగితం ముఖ్యమా? కంప్లైంట్ సార్. అయితే ఆ పేపర్ అక్కడ ఇచ్చేయండి, వెళ్ళండి. ఎంత కుట్టినా ఇది పని చేయట్లేదంటే మనం ఎప్పుడు పని చేసాం కనుక. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ బ్రహ్మం అంటే? నో బ్రహ్మం, కరెంట్ బ్రహ్మం. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మా కాలనీలో ఏం లైట్లు వెలగటం లేదా? వెలుగుతున్నాయండి. వెలుగుతున్నా కూడా కంప్లైంటే? కరెంట్ బ్రహ్మంతో కామెడీగా ఉందా? కామెడీ ఏం లేదండి, నైట్ వెలగాల్సిన బలుగులు పగలు వెలుగుతున్నాయి. ఓహో, అట్నుంచి వచ్చారా? కంప్లైంట్ ఇచ్చారుగా, వెళ్ళండి చూద్దాం, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక చిన్న సంతకం పెట్టండి. ఏంటి, ఆటోగ్రాఫా? కాదు, కంప్లైంట్ అందినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ అండి. అదే చేత్తో కొంచెం స్టాంప్ కూడా వేయండి. ఏ స్టాంపు? పోస్టల్ స్టాంపా, రెవెన్యూ స్టాంపా? ఆఫీస్ స్టాంప్. అదే సార్, మీ ఆఫీస్ స్టాంప్. ఆఫీస్ స్టాంపు. ఎప్పుడు వస్తున్నారు పద సార్? పదవయ్యా, పద వెళ్దాం, పద. ఏంటే మాకేం పని పాట లేదుకున్నావా? కంప్లైంట్ ఇచ్చావు కదా, వెళ్ళు. ఆఫీస్ స్టాంపు, ఆటోగ్రాఫ్. ఏంటి వేస్ట్ పేపర్ కావాలన్నావా? తీసుకో. ఈ బ్రహ్మంతో పెట్టుకుంటే కరెంట్ కట్ అయిపోద్ది. టైం 8:30 అయింది, ఇక బయలుదేరదామా? ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్దాంలే, సంధ్య కూడా వర్క్ చేసుకుంటుంది కదా. అబ్బా, సంధ్యకి లేట్ అయితే రవి వస్తాడు, నాకు లేట్ అయితే మా నాన్న వస్తాడు. ఇట్స్ ఓకే. సంధ్య బాయ్. బాయ్ సంధ్య. బాయ్ సంధ్య. నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు ఆవులించడానికి అరగంట ముందు. ముందు ఈ కాఫీ తాగి. థ్యాంక్ యూ. ఏమైంది? హాఫ్ అన్ అవర్ నుండి ట్రబుల్ పెడుతోంది. ఈ ఒక్కటి అయిపోతే వర్క్ అయిపోయినట్టే. ఓకే, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ కర్సర్ అక్కడికి తీసుకెళ్ళి కంట్రోల్ కీపట్టు. అలా కాదు, లైక్ దిస్. 1 minute. చెక్డ్ అవుట్. చెక్డ్ అవుట్. ఏమైంది? ఉన్నది కూడా పోయిందా? ఇంత బ్రెయిన్ పెట్టుకుని ఎందుకురా వేస్ట్ చేసుకుంటావు? హాఫ్ అన్ అవర్ పట్టిన దాన్ని 5 minutes లో సాల్వ్ చేసావు. You're great. Yes, we did it.
అపాయింట్మెంట్ రేపే కదా? గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో సార్, ఐఎమ్ సంధ్య. అయ్యో, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సంధ్య. హలో సంధ్య, అంత టెన్షన్ పడద్దు. ఫేస్ మీద చిరునవ్వు చెరగనివ్వద్దు. స్మైల్ మేక్స్ మెనీ థింగ్స్, యు నో. yes, that's good. బామ్మా ఇందమ్మా, ఇందరా కొంచెం పెట్టే. ఇది ప్రసాదం రా, టిఫిన్ కాదు. ప్రసాదంలో తినడం అందరి స్టైల్. ప్రసాదాన్ని టిఫిన్ లో తినడం నా స్టైల్. స్టైల్ కి ఏం గానీ అలా తింటే లూజ్ మోషన్స్ అవుతాయి. సంధ్య, నువ్వు రెడీయా? నేను రెడీ, నువ్వే లేట్. మనం జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉండాలి. హాఫ్ అన్ అవర్ లో ఆఫ్ చాలు. ష్యూర్? షూర్, చూసుకో. హాయ్, ఇక్కడ కూర్చుని సైట్ కొడతాను. ఏం సార్, అప్పుడే లైటింగ్ మొదలు పెట్టారా? చూట్టు నీకు అన్ని అర్థమైపోతున్నారా? ఎలా కనిపెట్టేశావు? అంతే సార్, మన టాలెంట్ అది. ఓటీ బట్రా, వేడి వేడిగా, త్వరగా త్వరగా త్వరగా. ఓకే. ఏం సార్, ఎంతవరకు వచ్చింది సార్? మంది టైం పాస్ అయ్యారా? అమ్మాయి ఏంటో ఫీల్ అయిపోతుంది. అటు ఒకసారి చూడండి సార్. సారీరా, లేట్ అయింది. పర్వాలేదులే, టైం పాస్ అయింది. ఎవడ్రా ఈడెవడు? అదంతా ఏమో కానీ రేయ్. టీ చల్ల అవుతుంది, తీసుకోండి సార్. మనమే ముదురు అనుకుంటే మనకన్నా ముదురులా ఉందిరా. ఆ. ఎంత షాక్ ఇచ్చేది. నువ్వు కాకపోతే క్యాంటీన్లో అమ్మాయిలే లేరా? అలాగే చేద్దామండి. ఏం జనార్దన్, రిఫ్రెషింగ్ కలరింగ్ సార్. సార్ సారీ సార్, మీరా? ఆకలేస్తే క్యాంటీన్కి వచ్చాను సార్. మాకు కూడా 2 చాయ్ చెప్పు. ఏం సార్? అలాగే. ఒరేయ్ చోటు, సార్కి 2 చాయ్ ఓకే సార్. త్వరగా. చూసారా సార్, యూత్ పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా వాళ్ళ శాస్త్రు వాళ్ళు ఏం చెప్తామండి వీళ్ళకి. హలో డాడ్, నేను నరేష్ క్యాంటీన్కి వచ్చాను డాడ్. డాడీ, మేమిద్దరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్షిప్. ఈ యూత్ మరి వరస్ట్ గా తయారైందండి. ఈ అబ్బాయిలు అమ్మాయిల ఫ్రెండ్షిప్ అయితే మరీ దారుణం. ఎవరున్నా పిలవాలంటే టచ్ చేసి కానీ పిలవట్లేదయ్యా. చేతులు చేతులు, కాళ్ళు కాళ్ళు రాసుకోవటం, బైక్ ఎక్కించుకుని సడన్ గా బ్రేక్ అయ్యి. పార్కులో ఎక్కడ చూసినా ఇవేనండి, చూడలేక చస్తున్నాం. చిచ్చి, ఇదంతా వీళ్ళ తప్పు కాదండి. వీళ్ళని పెంచారు చూడండి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళదే తప్పు. టూ మచ్ అండి. జనార్దన్, మన లాయర్ గారు అబ్బాయిగా. బాలే పెంపకం అండి. గురువు గారు, మిమ్మల్ని ఏమైనా అన్నానంటే అన్నానంటారు. మీరు క్రీస్తు పూర్వంలో పుట్టవలసిన వాళ్ళు. ఆ సెక్షన్లు అన్నీ మాట్లాడతారేంటి సార్? మా గురువు గారితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు మీకు. టీ తాగండి. Good morning everybody. As you all know, we all gathered here to discuss about my project. This software that I designed is operating system in Telugu. కంగ్రాట్స్ ఇండియా. తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓ ఎక్స్ట్రాడినరీ థాట్. దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసిన విధానం ఇట్స్ రియల్లీ గ్రేట్. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్కు ఏకైక ప్రాబ్లం, ఇది మ్యాక్ కంప్యూటర్కి కంపాటబుల్ కాదు. విత్ ఇన్ 2 months నువ్వు ఆ చేంజెస్ చేసి తీసుకురాగలిగితే
వీ ప్రామిస్ యూ దట్ వీ విల్ మార్కెట్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంత చేసిన దానివి ఆ చేంజెస్ కూడా నువ్వు చేయగలవని నేను ఆశిస్తున్నాను. మేము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మార్కెట్ చేయగలవని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రవి, సక్సెస్ సార్. yes, we did it. వెళ్దామా? వద్దు, రాత్రి అంతా తిరుగుతాం. సరే పద. గుండెలోన దాచుకున్న ఆశలన్నీ ఇప్పుడే చేతికన్ని చేరుతున్న వేళ, ఇన్ని నాళ్ళు అల్లుకున్న ఊహలన్నీ ఉప్పెనే వెళ్ళు వల్లే పొంగుతున్న వేళ, చెప్పలేని యోగం వచ్చి అందుతుంటే ఆకాశాన్ని పొందినట్టుగా, రేపు హాయి తీపి నన్ను రేపుతుంటే లోకమంతా ఉంది కొత్తగా. ఆశలన్నీ ఇప్పుడే చేతికన్ని చేరుతున్న వేళ, ఇన్ని నాళ్ళు అల్లుకున్న ఊహలన్నీ ఉప్పెనే వెళ్ళు వల్లే పొంగుతున్న వేళ, చెప్పలేని యోగం వచ్చి అందుతుంటే ఆకాశాన్ని పొందినట్టుగా, రేపు హాయి తీపి నన్ను రేపుతుంటే లోకమంతా ఉంది కొత్తగా. చూపవా అరే అరే జాగుమాని జామురి రూపు మాపవా, మేలుకు సూర్యుడా లేక చేయకు మరి మరి బిచ్చు వద్దు తూరు పిండ పొత్తు నిలుపవా, స్వర్గం కళ్ళ ముందర ఉన్నట్టు ఈ తొందర గోల పెట్టినట్టు చెప్పుకున్న గుట్టు హాయిలోన ఉంచుతుంది ఆశ, ఈల వేసినట్టు చెంగుమంటూ అంతదాకా ఆగనంది శ్వాస, గుండెలోన దాచుకున్న ఆశలన్నీ ఇప్పుడే చేతికన్ని చేరుతున్న వేళ, ఇన్ని నాళ్ళు అల్లుకున్న ఊహలన్నీ ఉప్పెనే వెళ్ళు వల్లే పొంగుతున్న వేళ, చెప్పలేని యోగం వచ్చి అందుతుంటే ఆకాశాన్ని పొందినట్టుగా, రేపు హాయి తీపి నన్ను రేపుతుంటే లోకమంతా ఉంది కొత్తగా, గుండెలోన దాచుకున్న ఆశలన్నీ ఇప్పుడే చేతికన్ని చేరుతున్న వేళ, ఇన్ని నాళ్ళు అల్లుకున్న ఊహలన్నీ ఉప్పెనే వెళ్ళు వల్లే పొంగుతున్న వేళ. సంజ సంజ నీకేం కాదు సంజ, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా సంజ.
సంజయ్కి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉంది. యాక్సిడెంటా? అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? సీరియస్గా ఉంది. ఆపరేషన్ చేయాలట, డబ్బు కావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఉన్నట్టుండి అంత డబ్బు నా దగ్గర లేదే. పోనీ ఈ గాజులున్నాయి. వద్దమ్మా. నేనిస్తాను. బ్లాంక్ చెక్. ఎంత కావాలంటే అంత రాసుకుని అమ్మాయికి ఇచ్చారా. కాకపోతే ఒక కండిషన్, ఈ చెక్తో పాటు మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా హాస్పిటల్లో వదిలేసిరా. డాడీ. అవునరా, మీ ఇద్దరు కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. బట్ వీఆర్ ఫ్రెండ్స్ డాడీ. నేను అలాగే అనుకున్నాను రా. నాకు ఇష్టం లేకపోయినా ఊరుకున్నాను. కానీ స్నేహం పేరుతో అందరిని మోసం చేసినట్టు నన్ను మోసం చేస్తే నేను ఊరుకోను రా, ఊరుకోను. అసలు ఏమైందండి? ఏంటి నన్ను అడుగుతావు? ఈరోజు ఉదయం ఏం జరిగిందో వాడిని అడుగు. వాళ్ళిద్దరు బైక్ మీద బాగోతా నేను కళ్ళారా చూశాను. సారీ డాడీ, యు ఆర్ మిస్టేకెన్. నాకు సంజయ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ స్నేహమే తప్ప మీరు అనుకుంటున్న ఆ రిలేషన్ ఏదీ లేదు. అవునండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని మీకు తెలుసు కదా. కావచ్చు, కానీ వయసులో ఉన్న ఇద్దరు ఆడా మగల స్నేహంతో ఆగిపోతుంటే మాత్రం నేను నమ్మను. ఈరోజు స్నేహం అన్నవాడే రేపు ప్రేమ అంటాడు, ఎల్లుండి పెళ్లి అంటాడు. లేదు డాడీ, మీరు అనుకుంటున్న ప్రేమ ఏది మా ఇద్దరి మధ్య లేదు, రాదు కూడా. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అలా జరిగితే ఆ ప్రేమను వదులుకోవడానికి నేను సిద్ధం. ఆ ప్రేమను వదులుకోవడానికి నేను సిద్ధం. ఆ ప్రేమను వదులుకోవడానికి నేను సిద్ధం.